నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఘనంగా మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి. దామచర్ల సేవలను కొనియాడిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి దామచర్ల సత్య. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించిన కలెక్టర్ రాజాబాబు. అధికంగా యూరియా వాడటం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడి. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విలువలతో కూడిన రాజకీయం చేశారన్న ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఒంగోలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో దివంగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్, అంబేద్కర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య పూలమాలలు వేసి నివాళులర్పించారు. దామచర్ల ఆంజనేయులు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగారని మంత్రి అన్నారు. నిజాయితీ గల వ్యక్తిత్వం, ముక్కుసూటితత్వం దామచర్ల ఆంజనేయులు సొంతమన్నారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆయన ఈ ప్రాంత ప్రజలకు చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో దామచర్ల ఆంజనేయులు చేసిన అభివృద్ధి నేటికి మనకు కళ్ళ ముందు కనిపిస్తోందన్నారు. దశాబ్దాల తరబడి ఉన్న సమస్యలకు దామచర్ల ఆంజనేయులు పరిష్కారం చూపించారన్నారు. ఈ ప్రాంత ప్రజల గుండెల్లో పెద్దాయనగా దామచర్ల ఆంజనేయులు చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నివాళులు అర్పించుకోవడం జరిగింది. నేను దామచర్ల సత్య గారి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తదనంతరం ఈరోజు ఉన్నటువంటి మొక్కలు నాటడం, దాంతోపాటుగా పిఎం సూర్య గారి కింద ఎస్సీ ఎస్టీకి ఇస్తున్నటువంటి ఉచిత విద్యుత్ పథకాన్ని కూడా ఇప్పుడు ప్రారంభించబోతా ఉన్నాం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి విగ్రహాలకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. ఈరోజు సాయంత్రం కొండేపి మండలం నేతివారిపాలెంలో పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారు, అదేవిధంగా అన్న ఎన్టీఆర్ గారి విగ్రహాలని మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా జిల్లాలోని శాసనసభ్యులందరూ కలిసి ప్రారంభించుకుపోతున్నాం. మన జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో బట్టి నీతి నిజాయితీలతో వారు చిరస్మరణీయంగా మిగిలిపోయారు. ఒకసారి చూసుకుంటే జిల్లాలో ఏ నాయకుడికి కూడా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో కూడా విగ్రహాలు పెట్టి వారికి జన్మదినాన్ని, అదేవిధంగా వర్ధంతుల్ని కార్యకర్తలు, ప్రజలు ఘనంగా జరుపుకుంటారంటే వారి చేసినటువంటి సేవలకి ఇది నిదర్శనం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో దారులు లేని గ్రామాలకు కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పనలో వారు వేసినటువంటి చేసిన పనులని మనం మర్చిపోలేనివి. ఈరోజు కూడా వారు గుర్తుండిపోయారంటే ఆ రోజు టొబాకో బోర్డు కావచ్చు, కొండేపులు ఏర్పాటు చేసినటువంటి బోర్డు, దాంతోపాటు చిలుకూరుపాడు నుంచి కందుకూరుకి వెళ్ళేటువంటి బ్రిడ్జి కావచ్చు, ఇలాంటివి కొన్ని ఎన్నో సంవత్సరాల నుంచి అనాదిగా పరిష్కారానికి నోచుకున్నటువంటి అన్నింటికి కూడా చక్కటి మార్గాలు తెచ్చినటువంటి పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారిని స్మరించుకుంటూ వారికి నివాళులర్పిస్తారు. మా పెద్ద ఆయన దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు మన తూర్పునాయుడుపాలెం గ్రామంలో గౌరవ మంత్రివర్యులు స్వామి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. అలాగే ఈరోజు నాయుడుపాలెంలో కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు గౌరవ మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో ఈరోజు సూర్య గారి పథకం కానీ, మొక్కలు నాటడం కానీ, ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి అటు ఉమ్మడి కుటుంబ విలువల్ని, అటు వ్యాపారం కానీ, రాజకీయం కానీ సమానంగా తను ఈరోజు జిల్లాలో ఎప్పుడు ఏ నాయకుడు ఎవరైనా కానీ ఏలెత్తి చూపించకుండా నీతి నిజాయితీలకి విలువలతో కూడిన మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఒక పెద్ద మనిషిగా
ప్రజల ఆరోగ్య సంరక్షణకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ అవసరమైన వైద్య సహాయాన్ని సకాలంలో అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం క్యాంపు కార్యాలయంలో అత్యవసర శస్త్రచికిత్సల నిమిత్తం లబ్ధిదారులకు లెటర్ ఆఫ్ క్రెడిట్ పత్రాలు అందజేశారు. లబ్ధిదారులు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో యూరియా, డీఏపీ లభ్యతపై రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని కలెక్టర్ రాజాబాబు స్పష్టం చేశారు. అవసరం మేరకు సరఫరా చేసేలా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం నూతనంగా ఏపీఏఐఎంఎస్ యాప్ తీసుకువచ్చిందన్నారు. ఎరువుల లభ్యత, సరఫరా అంశంపై కలెక్టర్ మీడియా సమావేశం నిర్వహించారు. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా రైతులకు వారి పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు సరఫరా చేస్తామన్నారు. ఈ యాప్ ద్వారా డీఏపీ, యూరియా సరఫరా మాత్రమే పర్యవేక్షిస్తామని, ఇతర ఎరువులను గతంలో మాదిరిగానే పంపిణీ చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, డీలర్ల ద్వారా ఎరువుల పంపిణీ ఉంటుందన్నారు. డీలర్లు ఎవరైనా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే కఠిన చర్యలతో పాటు డీలర్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. అధిక మోతాదులో యూరియా వాడకం వల్ల భూసారం కోల్పోవడంతో పాటు ఆ పంట ఉత్పత్తులను తినడం వల్ల ఆరోగ్యంపైన ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భూసార పరీక్షలను అనుసరించి మాత్రమే నత్రజనిని వాడుకోవాలని, లేదంటే భూములు నిస్సారమవుతాయని చెప్పారు. ఈ క్రాప్లో పంట వివరాలు నమోదు కాని రైతులెవరూ ఆందోళన చెందవద్దన్నారు. సంబంధిత పంట వివరాలు, విస్తీర్ణాన్ని మండల వ్యవసాయాధికారి ధృవీకరిస్తే ఆ మేరకు ఎరువులు అందేలా చూస్తామన్నారు. యూరియా బస్తా ధర 266గా నిర్ణయించామన్నారు. జిల్లాలో గత ఏడాది ఏప్రిల్ 1 నుండి జూలై 31 వరకు 10,900 మెట్రిక్ టన్నులు విక్రయించామని, ఈ ఏడాది సమగ్రంగా పర్యవేక్షించడం ద్వారా 5,342 మెట్రిక్ టన్నుల యూరియాను ఇప్పటి వరకు విక్రయించామన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. అగ్రికల్చర్లో ఒక కొత్త అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేశారు. అది ఎరువులు పంపిణీ చేసే విధానంలో మనకి ఒక యాప్ ఇవ్వడం జరిగింది. ఆ యాప్ ఏపీఏఐఎంఎస్ అనే ఒక యాప్ని ఇచ్చారు దాంట్లో. సో అది ఇంతకు ముందు ఉన్నటువంటి మనకి ఇంటిగ్రేటెడ్ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్లో ఎంత ఎరువులు మనం తీసుకుంటున్నాం, వాడుతున్నాం అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్తో లింక్ అయినటువంటి అప్లికేషన్ అది. అయితే మనకి స్టేట్కి ఓన్గా మనకి ఎంత ఉంది, ఎంత మన ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాడుతున్నారు అనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి పంటకి కూడా రికమెండెడ్ ఎరువులు ఇవ్వాలనే, క్వాంటిటీ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఒక యాప్ ఒకటి క్రియేట్ చేస్తాం, ఏపీఏఎంఐఎస్. సో ఇందులో ఏంటంటే దీని ద్వారా ఇప్పుడు వరకు కూడా మనకి ఫెర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. దీనికి ఓన్లీ యూరియా అండ్ డిఏపి ఈ రెండే ఈ యాప్స్ ద్వారా ట్రాక్ అవుతున్నాయి. మిగతా అన్నీ కూడా యాజ్ యూజువల్గా ముందు నుంచి ఉన్నటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువులన్నీ కూడా యాజ్ యూజువల్గా జరుగుతున్నాయి. ఓన్లీ డిఏపి అండ్ యూరియాకి సంబంధించి మనం ఈ ట్రాకింగ్ చేస్తున్నాం. సో దీని ప్రకారం ఏంటంటే మనకి అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు ఏదైతే మనకి స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ క్రాప్కి రికమెండ్ చేశారో దాని వరకే మనము లిమిట్ చేసి యూరియా అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చాలాసార్లు మా అందరికీ కూడా ప్రెస్ మీట్స్లోని, తర్వాత ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడం చెప్తూ ఉన్నారు. ఎక్కువ యూరియా అంటే కన్జంప్షన్ రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ యూరియా వాడటం వల్ల అక్కడ మనకి అనేక రకాలైనటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. పంజాబ్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ఎరువులన్నీ కూడా రైతులకి ఇస్తుంటే దాన్ని మళ్ళీ డైవర్ట్ చేసి
వివిధ ఇండస్ట్రియల్ పర్పస్లో వాడుకోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని రెగ్యులేట్ చేయాలనే ఉద్దేశంతో మనకి ఈ యాప్ నోటి క్రియేట్ చేయడం జరిగింది. మన ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు కూడా మనకి ఆ యాప్ ద్వారానే ఈ ఫెర్టిలైజర్స్ అనేది జరుగుతున్నాయి. 2-3 సార్లు మనకి పత్రికాముఖంగా కొన్ని వార్తలు వచ్చినాయి. అక్కడ ఏంటంటే రైతులు ఎరువులను ఎలా తీసుకోవాలనే దాని మీద ఇబ్బంది పడుతున్నారు. సో ఈ యాప్లో కొంతమందికి ఈ క్రాప్ ఉన్న వాళ్ళ వరకునే వస్తుంది, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం కావట్లేదు అనేది కొన్ని యాడ్వర్స్ న్యూస్ కూడా మన పత్రికల్లో రావడం అనేది కూడా చూసాం. సో దీనికి సంబంధించి ఏంటంటే అందరికీ కూడా క్లారిఫై చేసేది, ఈ యాప్ ద్వారా ఈ క్రాప్ ఉన్న వాళ్ళతో కాకోకుండా ఈ క్రాప్ ఉన్న వాళ్ళకి ఎట్లాగా వాళ్ళ క్రాప్ నమోదవుతుంది కాబట్టి వాళ్ళకి వస్తుంది. అదర్ దాన్ ఈ క్రాప్లో లేదంటే టెనెంట్ ఫార్మింగ్ కానీ, లేదంటే కనుక వేరే రకంగా తీసుకుని చేసినటువంటి ఫార్మ్స్ కానీ, లేదంటే ఎండోమెంట్ ల్యాండ్ తీసుకుని వాళ్ళు పంటలు చేసిన వాళ్ళందరికీ కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఏఓ గారు సైన్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఇవ్వబడుతుంది. సో అందరినీ కూడా దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో అది పత్రికాముఖంగా ప్రజలందరికీ కూడా ఎస్పెషల్లీ రైతులందరికీ కూడా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇక ఇందులో 2 రకాలు ఉన్నాయి, 3 రకాలుగా యాక్చువల్గా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఒకటి మనకి ప్యాక్స్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది, ఒకటి రైతు సేవా కేంద్రాల ద్వారా జరుగుతుంది, మూడోది వచ్చి డీలర్స్ ద్వారా జరుగుతుంది. సో ఇవి కొన్ని చోట్ల డీలర్స్ అమ్మినప్పుడు ఎగ్జార్బెంట్ రేట్స్తో అమ్ముతున్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వచ్చినాయి. దాని విషయంలో కూడా మనం చెప్తున్నాము. సివియర్గా మనం ఆల్రెడీ ఒక విజిలెన్స్ని కూడా పెట్టమని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా చెప్తున్నాము. నిర్ణయించిన రేటు కన్నా ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కువ అమ్మకూడదనేది కూడా మనం చూసాము. తర్వాత ఈ మధ్యన అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా విజిట్కి వెళ్ళడం, తర్వాత సడన్ సర్ప్రైజ్ చెక్స్కి వెళ్ళడం కూడా జరుగుతుంది. అందరికీ రైతులకు తెలియజేసేది ఏంటంటే, మనం నిర్ణయించిన ప్రైస్ ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా మనకి ఎంఆర్పి కింద 266 రూపీస్ మనం ఎంఆర్పి ప్రకారం మనం చేస్తున్నాము. సో కొంతమంది డీలర్సు రీజనబుల్ రేంజ్లో 320 to 330 అంటే 25 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా 320, 25 కిలోమీటర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా 330 రూపీస్ రీజనబుల్ ప్రైస్ కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు. కానీ కొంతమంది అయితే ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారో అది విచ్ ఇస్ వెరీ రాంగ్. అట్ ద సేమ్ టైం ఆ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి నియరెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక కంప్లైంట్ రూపంలో కానీ, ఒక వాట్సాప్ రూపంలో కానీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్గా దాన్ని మేము కంట్రోల్ చేస్తామని సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో ఇందులో కొత్తగా గవర్నమెంట్ ప్రవేశపెట్టిందల్లా ఒకే ఒకటి యాక్చువల్గా అయితే డిస్క్రిమినేటెడ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ జరగకూడదని, తర్వాత ఓన్లీ యూరియా అండ్ డిఏపి రెండిట్ల వరకే తప్ప మిగతా ఎరువులు అన్నింటినీ కూడా యాజ్ యూజువల్గా ఉన్న ప్రొసీజర్ ప్రకారం చేస్తున్నారనేది ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. సార్ మనకి 2025-26 ఖరీఫ్లో ఉన్నటువంటి ఈ క్రాప్ బుకింగ్ చేసిన దాన్ని బేస్ చేసుకొని డేటా ఇచ్చారు. సో దాని ప్రకారంగా మనకి క్రాప్ వారీగా డోసు మన యూనివర్సిటీ రికమెండేషన్ ప్రకారంగా రైతు వారికి వస్తుంది. ఒకవేళ రైతు లాస్ట్ ఇయర్ వేసిన దానికంటే కూడా ఈ సంవత్సరం ఏదన్నా ఎక్స్టెంట్ పెంచడం కానీ క్రాప్ మార్చినా కానీ అతనికి దానికి మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. దాన్ని బేస్ చేసుకొనే చేస్తాం. అప్పుడు తప్పనిసరిగా ఎవరైతే రైతు వేసాడో రైతుకు మాత్రమే అందుతుంది, వేరే వాళ్ళు తీసుకెళ్ళడానికి లేదు. సో మీరు చెప్పిన ప్రకారం జరగడానికి లేదు. సో రైతు ఎవరైతే ఉన్నాడో పంట వేస్తున్నాడో వాళ్ళకి మాత్రం ఇస్తాం. బీహార్ నుండి దక్షిణ రాష్ట్రాలకు పలువురు పిల్లలను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే పోలీసులు రక్షించారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఈడోర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లో మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, బాలల సంక్షేమ కమిటీ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, సాట్స్లతో కూడిన బృందం తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న 8 మంది పిల్లలను రక్షించి 4 అక్రమ రవాణాదారులు, ఏజెంట్లను అరెస్ట్ చేశారు. రక్షించబడిన పిల్లలను సంబంధిత అధికారుల సంరక్షణలో ఉంచారు. అక్రమ రవాణా నెట్వర్క్ను గుర్తించి కేసు వాస్తవాలను నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
సార్ సంచార జాతుల వారు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విధిగా బడులకు పంపించాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంచార జాతుల అవగాహన సదస్సు నిర్వహించారు. సంచార జాతుల వారి పిల్లలను ఏ బడిలోనైనా చేర్చడానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. సంచార జాతుల వారి పలు సమస్యల సాధన విషయమై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకు కమిటీ ఏర్పాటు చేసి నివేదికను రూపొందిస్తామన్నారు. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు, హెల్త్ కార్డులు, కుల ధృవీకరణ సర్టిఫికేట్లు వంటివి విధిగా ఉండాలన్నారు. కమిటీ నివేదిక ఆధారంగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సంచార జాతుల వారు అధైర్యపడకుండా ఆత్మగౌరవంతో జీవించాలన్నారు. సంచార జాతులైన జంగం, మొండి బండ, పాముల, బుడబుక్కల తదితర కులాల నుండి మౌనిక, లలితమ్మ, వెంకటమ్మ, శ్రీనివాసరావు, లక్ష్మి, చిన్నమ్మ తదితరులు సమస్యలను విన్నవించారు. బ్యాంకులో లింకేజ్ లేకుండా రుణాలు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సంఘ నాయకులు పొగడ్త చెంచయ్య కోరారు. బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి నిర్మలా జ్యోతి, సంచార జాతుల సంఘ నాయకులు ముసునూరి కోటేశ్వరరావు, చెల్ల రామయ్య, పొగడ్త వెంకటేశ్వర్లు, చినకత్తుల రాజేష్, నాగులూరి దాయాది, నాగులూరి శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. జీవనోపాధికి ఎట్లా చేస్తున్నారు, పిల్లల్ని ఎలా చదివిస్తున్నారు, పిల్లలు చదువుతున్నారా లేదా, మీరేం చేస్తున్నారు, మీ ఎక్కువ మంది స్త్రీలు వచ్చారు కాబట్టి హస్బెండ్స్ ఏం చేస్తున్నారు, జీవనోపాధి కోసం ఏమేమి పనులు మీరు చేస్తూ ఉంటారు అనే దాని మీద తెలుసుకుందామనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరూ కూడా పిలిచాము. ఒకసారి మన స్థితిగతులు ఒకసారి తెలుసుకున్న తర్వాత దెన్ మనం చూస్తాము ఎట్లాగైతే మీకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అంటే జిల్లా యంత్రాంగం నుంచి ఏ రకమైనటువంటి సహకారం మీకు అందించాలి అనే దాని మీద మనం ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. సో మనం లాస్ట్ టైము లీడర్స్ కొంతమంది వచ్చినప్పుడు బ్యాక్వర్డ్ క్లాసెస్లో వెనుకబడిన తరగతుల్లో మేము ఇంకా బ్యాక్వర్డ్ ఉన్నాము, మమ్మల్ని సరిగ్గా పట్టించుకునే పరిస్థితులు లేవు సార్ అని చెప్పేసి కొంతమంది లీడర్స్ రావడం. సో దానిలో భాగంగానే అసలు యాక్చువల్గా ఏం చేస్తున్నారు, మీరు ఎట్లా జీవనం సాగిస్తున్నారు అనేది ఒకసారి తెలుసుకుంటే. విలువలతో కూడిన రాజకీయాన్ని నడిపిన వ్యక్తి మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు అని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ భారవీరాంజనేయ స్వామి అన్నారు. ఆదర్శ ప్రాయుడు దామచల్ల ఆంజనేయులు 96వ జయంతి వేడుక సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండుసార్లు మంత్రులుగా పనిచేసి ఒంగోలు మార్కెట్ నిర్మించడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి అని కొనియాడారు. ఎన్టీ రామారావు దగ్గర నుండి అందరం కలిసి పనిచేసిన వారమని, అలాంటి రాజకీయ వారసులుగా నేడు ఆయన స్ఫూర్తిని తీసుకుని పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆంజనేయులు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పిస్తున్నామని తెలిపారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యేలు దామచల్ల జనార్దన్, డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి, కందుల నారాయణ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, ముత్తుముల అశోక్ రెడ్డి, వడా చైర్మన్ రియాజ్, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, దర్శి ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, పలువురు ప్రజా ప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు నివాళులర్పించారు. దామచల్ల ఆంజనేయులు గారు వారి 96వ జయంతి సందర్భంలో వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి తోటి మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు అందరం కలిసి పార్టీ నాయకత్వం అంతా ఏకమై ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దామచల్ల ఆంజనేయులు గారు మా తరానికి రేపటి తరానికి కూడా ఆయన ఒక ఆదర్శప్రాయులు, సరైనటువంటి విలువలు కలిగిన రాజకీయాల్లో ఈ ప్రాంతంలో చెప్పుకోదగ్గ మనిషి పెద్దలు శ్రీ ఆంజనేయులు గారు. వారితో ఎంతో పరిచయం ఉంది.
గతంలో కూడా తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ వారితో పాటు మేమందరం కలిసి శాసనసభ్యులుగా మంత్రులుగా పనిచేసినటువంటి రోజులు మా అందరికీ గుర్తున్నాయి. అటువంటి మహనీయుల్ని ఒకసారి స్మరించుకొని రేపటి తరానికి ఒక మంచి సందేశంగా వారి రాజకీయ విలువలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మాజీ మంత్రివర్యులు అందరూ పెద్ద ఆయనగా పిలుచుకున్న మా పెద్ద ఆయన స్వర్గీయ దామచర్ల ఆంజనేయులు గారి 96వ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మాగంటి శ్రీనివాసరెడ్డి గారు, జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా మార్కెట్ సెంటర్ల వారికి నివాళులు అర్పించడం జరిగింది. జిల్లాలో 2 పర్యాయాల మంత్రిగా కొండేపిలో వారు చేసినటువంటి అభివృద్ధి, జిల్లాలో కూడా ఈరోజు రోడ్లు కావచ్చు, మార్కెట్ కావచ్చు, ఇలాంటి కొన్ని నిర్ణయాల్ని ఆ రోజు మంత్రిగా వారు చేశారు. రాజకీయాల్లో ఒక విలువలతో కూడా రాజకీయాలు చేశారు. వారిని స్మరించుకుంటూ వారి యొక్క సేవలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నాను. కూడా కమ్యూనికేషన్ ఇవ్వాలి. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ సహాయం అందేలా నిరంతరం సేవలు కొనసాగిస్తామని సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. ఒంగోలులో మంగమూరు రోడ్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన 38 మంది లబ్ధిదారులకు 16,21,755 రూపాయల విలువైన చెక్కులు అందజేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామన్నారు. మండల, గ్రామ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్లు ఇచ్చాము. దాపు 38 మందికి 16 లక్షల చెక్కులు ఇచ్చాము. మీ అందరికీ తెలియజేసేది ఏంటిదంటే, మన కాన్స్టిట్యున్సీలో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్లు మన రాష్ట్రంలో కూడా పెద్ద సంఖ్యలో మన కాన్స్టిట్యున్సీలోనే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు దాపు 15 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈ 2 సంవత్సరాల వరకు ఇచ్చాము. ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా మానవ దృక్పథంతో సేవ చేస్తూ ఉన్నాం. నా దృష్టిలో సీఎం రిలీఫ్ ఫండ్ ఎన్నో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాయి. అన్నిటికన్నా మంచి సంక్షేమ కార్యక్రమం నా దృష్టిలో సీఎం రిలీఫ్ ఫండ్. ప్రతి ఒక్కరికి ఆపదలో ఉన్న వాళ్ళకి, ఏదో మెడికల్ బిల్స్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి మేము పార్టీలు అతీతంగా మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇస్తున్నాం. ఈ మంచి పనిని చూసి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీని, ఎమ్మెల్యేగా నన్ను అందరూ ఆశీర్వదిస్తారని మేము కోరుకుంటూ, రాబోయే కాలంలో కూడా ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్కరికి మేము ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందిస్తామని మార్కాపురం ఓఎస్టీ నవజ్యోతి మిశ్రా పొదిలి పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని, స్టేషన్ను సందర్శించారు. సిఐఎం రాజేష్ కుమార్, ఎస్ఐ ఎస్ రాజేష్లతో మాట్లాడారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించినందున అవగాహన కోసం క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్నానన్నారు. సర్కిల్ పరిధిలో శాంతి భద్రతల పరిస్థితిపై సిఐఎం రాజేష్ను అడిగి తెలుసుకున్నారు. పాత పోలీస్ స్టేషన్ ఉన్న భవనాన్ని ఆధునీకరించినట్లు చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొదిలి భౌగోళికంగా కూడలిగా ఉంటుందన్నారు. ఓఎస్డీ నవజ్యోతి మిశ్రా పోలీసుల అధికారులను, సిబ్బందికి పలు సూచనలు చేశారు.
పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో అత్యాధునిక విధానంలో శస్త్రచికిత్సలు అందించి రోగుల బంధువుల మన్ననలు అందుకున్న జీజీహెచ్ వైద్యశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సాధారణ వైద్య సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా ప్రభుత్వ వైద్యశాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించారు. దీంతో జీజీహెచ్లో యూరాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీలతో పాటు మరెన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతూ జిల్లాకే గర్వకారణంగా నిలిచింది ప్రభుత్వ ఆసుపత్రి. ఈ సంవత్సరంలో మేము చాలా విజయవంతమైన కేసులు చేయడం జరిగింది. అండ్ మేము ఓపీ కూడా దాదాపు మాకు ఇప్పుడు 1200-1500 దాకా వస్తుంది ఓపీ. ఇన్పేషెంట్ అడ్మిషన్స్ కూడా పెరిగి ఉన్నాయి అండ్ ఓపీ కూడా పెరిగింది మాకు. అండ్ మా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ సేవలు దీంట్లో చెప్పుకోదగ్గ విధంగా మార్పు తీసుకురావడం జరిగింది నేను. ఎందుకంటే ఇక్కడ ఈ సంవత్సర కాలంలో ప్లాస్టిక్ సర్జరీ అయితేనేమి, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, యూరాలజీ అయితేనేమి అండ్ ఎక్కడో తిరిగి పేద ప్రజలు బయట డబ్బు పెట్టుకోలేక నర్సింగ్ హోమ్లో ఖర్చు పెళ్ళని అయిపోగొట్టేసుకొని అయ్యో మేము ఎక్కడ ఇంకా చేసుకోలేము అని ఇక్కడ వచ్చిన వాళ్ళని నా వైద్యులు, నా డాక్టర్లు ఇక్కడ సేవా దృక్పథంతో వాళ్ళని తీసుకొని అడ్మిట్ చేసి మాకు బియాండ్ రూల్స్ పోకుండా కూడా వాళ్ళకు ఒక్కొక్క ఇంజెక్షన్ 25,000 రూపాయలది మొన్ననే చూశారు మీరు న్యూరాలజీ వాళ్ళు వేసి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది బయట. మేము ఫ్రీగా వైద్యం అందించి వాళ్ళను క్షేమంగా ఇంటికి పంపడం జరుగుతుంది. గత 3 నెలల క్రితం కూడా మస్కులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుతో బాధపడుతున్న 2 పిల్లలు కుర్చీలకే పరిమితం అయిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి అయ్యా ఇది హాస్పిటల్ కాదు, ఇది దేవాలయం నా బిడ్డలకి, దిస్ ఇస్ అ టెంపుల్ అని చెప్తా ఉంటే మాకు కూడా కళల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఆయన ఇప్పుడు పిల్లలు 2 వీల్ చైర్లో వచ్చేవాళ్ళు ఆ రోజు, ఈరోజు ఒకరు నడుచుకుంటూ వస్తున్నాడు, ఇంకోడు ట్రైయింగ్ టు వాక్ అండ్ స్టాండ్. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక రకాల ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కార్డియాలజీ విభాగంలో ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలతో పాటు అవసరమైన వారికి స్టెంట్ వేసిన పరిస్థితి ఒంగోలు జీజీహెచ్లో ఉంది. అంతేకాకుండా న్యూరాలజీ ఫిజిషియన్ ద్వారా కాళ్ళు చేతులు చొచ్చుబడి పక్షవాతం ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి లక్షల రూపాయలు ఖర్చయ్యే మందులను వాడి విజయవంతంగా రోగులను ఇంటికి పంపిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఒక ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తూ కాళ్ళు చేతులు చొచ్చుబడి అత్యవసర విభాగంలో చేరగా పరీక్షించిన న్యూరో ఫిజిషియన్లు రోగికి వైద్య పరీక్షలు చేసి 20 లక్షల రూపాయలు విలువ చేసే మందులను ఇచ్చి ప్రాణాలను కాపాడారు. ఇది చాలా ఖరీదైన జబ్బు అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఐవీఏజీ ప్లాస్మాఫెరెసిస్. మనం ఇక్కడ ఐవీఏజీ ఉచితంగా ఉంది. సంవత్సరం నుంచి మన న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఇలాంటి కేసులు కనీసం ఒక 6-7 మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది. చాలా అందరు రికవర్ అయ్యారు. సో ఈ పేషెంట్ కూడా బాగా రికవర్ అయ్యారు. ఆయన నడవగలుగుతున్నాడు, చేతిలో పట్టు కూడా బాగా వచ్చింది. సో అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో ఇలాగా మా హాస్పిటల్లో ఐవీఏజీ అందుబాటులో ఉంది. ఎవరైనా పేషెంట్స్ ఇలాగ సిమ్టమ్స్ ఉంటే దయచేసి మా క్యాజువాలిటీకి వస్తే మేము అడ్మిట్ చేసుకుని ఇలాంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఖరీదైన వైద్యం అందరూ ఇలా ఖర్చు పెట్టుకోలేరు. మా హాస్పిటల్ ఫ్రీగా ఇస్తుంది, మేము ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఐవీఏజీ అందుబాటులో ఉంది. ఐవీఏజీ ఇలాగ ఒక పేషెంట్కి ఐవీఏజీ ఇస్తే రికవరీ అనేది మేము చేసి చూపిస్తాం. ఇటీవల కిడ్నీలో రాళ్లు చేరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2 లక్షల రూపాయల అయ్యే ఖరీదైన వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యూరాలజీ విభాగం వైద్య బృందం యూరిన్ ద్వారా లేజర్ సర్జరీ చేయించి రాళ్లను పిండి చేసి పేషెంట్ను కాపాడిన పరిస్థితి ఉంది. దీంతో పేషెంట్లు ఆనందం వర్ణనాతీతం. గత 3 నెలల కిందట మనకి 2 లేజర్ మిషన్లు వచ్చినాయండి. వాటి కాస్ట్ ఆల్మోస్ట్ 1 crore రూపీస్. ఆ మిషన్ వచ్చినాయి, అవైలబుల్గా ఉన్నాయి మన 3 months నుంచి. కానీ చిన్న స్కోప్ లేకపోవడం వల్ల మనం ఇన్నాళ్ళు చేయలేదు. ఆ స్కోప్ కూడా సూపరింటెండెంట్ సార్ వచ్చిన తర్వాత మనకి ఎంతో కృషి చేసి ఆ స్కోప్ కూడా మనకు అందించారు. అందించిన తర్వాత ఈ పేషెంట్ దిబ్బయ్య అనే పేషెంట్ చిలుకూరుపేట నుంచి వచ్చాడు. ఆయన కిడ్నీలో స్టోన్ ఇరుక్కుపోయి ఉంది. ఆ స్టోన్ని మనం లేజర్ ద్వారా, అంటే ఇంతకుముందు
కిడ్నీలో రాళ్ళంటే హోల్ పెట్టి చేయాల్సి వచ్చేది. అవసరం లేకుండా లేజర్ ద్వారా యూరిన్ వచ్చే దారి ద్వారానే లేజర్ ఫైబర్ పంపించి ఆ స్టోన్ డస్ట్ లాగా చేసి రిమూవ్ చేయడం జరిగింది. చేసిన రెండో రోజే పేషెంట్ నీట్గా తనందరి తను నడుచుకుంటూ అన్నీ తింటూ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాడు. మూడో రోజు మనం డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మెయిన్గా ఈ సర్జరీ వల్ల ఉపయోగం ఏంటంటే నో స్కార్ లేకుండా, అలాగే నో బ్లీడింగ్ కూడా ఏముండదు. చాలా తక్కువ మినిమల్ కాంప్లికేషన్స్ తోటి ఆ లేజర్ సర్జరీ మనం చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ సర్జరీ మనం బయట చేయాలంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉందండి. ఇది 1.5 to 2.5 lakh రూపీస్ అవుతుందండి ఈ సర్జరీ. అది మనం ఆర్ఓసి కింద ఉచితంగా చేయడం జరిగింది. ఎన్ని స్టోన్స్ ఉన్నా ఒకటేసారి 4-5 స్టోన్స్ ఉన్న పేషెంట్స్ కూడా మనం ఒకటే సర్జరీ చేయొచ్చు, ఒకటేసారి ఆపరేషన్ చేసే వీలు ఉంటుందండి. దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓపీల సంఖ్య, ఇన్పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిందని, ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటడంతో పాటు పారిశుధ్య పనులు మెరుగుపరిచి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అంటున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో 50 వీల్ చైర్స్ బహుకరించారని, గుండె ఆపరేషన్లు కూడా జీజీహెచ్లోనే చేయాలన్న సంకల్పంతో డాక్టర్ మన్నం గోపీచంద్ 50 లక్షల రూపాయలు అందచేయడానికి ముందుకు రావడమే కాకుండా ఆపరేషన్ తానే స్వయంగా ఉచితంగా చేస్తానని ప్రకటించడం అభినందనీయమని అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయపడే ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో జీజీహెచ్కి వైద్య సేవల కోసం బారులు తీరుతున్నారు. రోగుల కుటుంబాల్లో చిరునవ్వులు అందించి మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఏ విషయం కావాలన్నా కూడా, సార్ ఇది కావాలి మాకు, ఇది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఇట్లా చేస్తాము అంటే ఏదైనా కూడా ఎక్విప్మెంట్ కానీ పేషెంట్కు కావాల్సిన సౌకర్యాలు కానీ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. సో సూపర్ స్పెషాలిటీ సేవలకు వస్తే ఇప్పుడు క్యాత్ ల్యాబ్ దాదాపు ఎన్నో కోట్లు, దాదాపు 10 కోట్ల ఖర్చుతో క్యాత్ ల్యాబ్ ఇక్కడ ఒంగోలులో స్థాపించడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు లాస్ట్ ఇయర్ ప్రారంభించారు. మేము 1 yearలోనే దాదాపు 300 కేసెస్ వరకు చేయడం జరిగింది. 100 యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్లు దేశాల హాస్పిటల్స్ పైన వాళ్ళకున్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాం. మేము గవర్నమెంట్ మాకు తోడ్పాటు ఇస్తుంది, బడ్జెట్ ఇస్తుంది, డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తుంది, ఎంతోమందిని ఇప్పుడు నాకు దాదాపు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఒక 2 డాక్టర్లు ఉండే చోట ఈరోజు 10 మంది డాక్టర్లు వచ్చినారు. నాకు ఈ ఒంగోలు జనరల్ హాస్పిటల్ను బాగా ఎలివేట్ చేస్తానని నేను చెప్పుకుంటున్నాను. ఒంగోలు జనరల్ హాస్పిటల్లో ఏం జరగదులే, ఏం చేస్తారులే అనుకునేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. పరిస్థితులన్నీ మారిపోయినాయి ప్రతి స్పెషాలిటీలో. అండ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి మనకు ఇస్తూ ఉంది. మేము కూడా వాళ్ళ ఆశలను, వాళ్ళ అయితే అంబిషన్ను, వాళ్ళ టార్గెట్స్ను రీచ్ అయ్యడానికి ముందుకు వెళ్తున్నాము. నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు 17 ఏళ్ల క్రితం 17 ఏళ్ల క్రితం తయారైంది. దాన్ని చెట్లన్నీ కొట్టేయడం జరిగింది. అంతా చెత్త చెదారంగా ఉండింది. కరెక్ట్ రాజబాబు గారి చొరవ తీసుకొని, అయ్యా ఇదంతా ఏంటయ్యా, ఇది గార్బేజ్ మాదిరి ఉంది మున్సిపాలిటీ అంటే, మేము వెంటబడి 1 నెల రోజులు మా శానిటేషన్ సిబ్బందితో వెంటబడి చేయించుకొని అసలు 10 చోట్ల మొక్కలు నాటడం జరిగింది. సో క్యాంపస్ అంతా చాలా గ్రీనరీగా తయారైంది. అండ్ అంతకుముందు విషసర్పాలు, డాగ్స్ అన్నీ తిరిగేటివి. ఇప్పుడు డాగ్స్ రాకుండా యానిమల్ ట్రాప్ గేట్స్ వేయడం జరిగింది. దాతల్ని కూడా మేము విపరీతంగా రిక్వెస్ట్ చేసి, అండ్ వాళ్ళు దాదాపు నేను వచ్చిన తర్వాత ఒక 50 వీల్ చైర్స్ డొనేట్ చేయించడం జరిగింది. అండ్ ఒక 10-15 స్ట్రెచ్చర్లు కూడా హాస్పిటల్ డొనేట్ చేయడం జరిగింది. అయ్యో బాధలో ఉన్నారు, నేను వస్తారు ఏదైనా వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటే, ఏం సార్ బాగున్నాం మేము, ఏమైనా హాస్పిటల్ కొంచెం సేవ చేసుకోవచ్చు కదా అని చెప్తాను. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయమంటారు సార్ అనేది, బాగా క్యూర్ అయింది సార్ మాకంటే ఒక వీల్ చైర్ ఇవ్వండి అంటే, ఆ విధంగా మేము ఎన్నో డొనేషన్స్ అనేది దాతల నుంచి డొనేషన్ రూపంలో దాదాపు 50 వీల్ చైర్స్ వరకు సమకూర్చుకోవడం జరిగింది ఒంగోలు జనరల్ హాస్పిటల్ అని మేము సగర్వంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఒంగోలు వాస్తవ్యులైన ప్రముఖ కార్డియాక్ సర్జన్ ఒక ఆయన ఉన్నారు, గౌరవనీయులు డాక్టర్ గారు. ఆయన హీ హాస్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ ఒక 50 లక్షల వరకు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన ముందుకు వచ్చి హాస్పిటల్ను, నేను మీకు ఏం కావాలి డాక్టర్ గారు, ఒంగోలుకు నేను రుణపడి ఉన్నాను, నా స్వస్థలం కాబట్టి నేను ఏదైనా చేస్తాను,
నాకు దామచర్ల గారు కూడా చాలా సన్నిహితులు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఈ మధ్య నన్ను కలవడం జరిగింది. సార్ని అడిగితే హార్ట్ లంగ్ మెషిన్ ఇచ్చి బైపాస్ సర్జరీస్ త్వరలో ఇక్కడ వచ్చి నేనే చేస్తాను అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. మరి ఇట్లా అన్నారు అంటే సార్ కూడా ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇది ఎక్స్టెండెడ్ జెస్చర్. సో త్వరలో ఇక్కడ బైపాస్ సర్జరీస్ కూడా ఒంగోలులో స్టార్ట్ చేయబోతున్నామని తెలియజేసుకున్నాను. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాలను 100% డిజిటలైజేషన్ చేశామని కలెక్టర్ రాజబాబు తెలిపారు. ప్రకాశం భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో సర్ప్ ప్రక్రియకు సంబంధించిన వివరాలు తెలిపారు. జిల్లాలో 13,99,006 మంది ఓటర్లు ఉండగా వారిలో 40,737 మంది ఓటర్లు చనిపోయారని, 23,025 మంది ఓటర్లు శాశ్వత వలస వెళ్లారని కలెక్టర్ చెప్పారు. 90.75% మ్యాపింగ్ అయిందన్నారు. ఎన్యూమరేషన్ గడువును ఎన్నికల సంఘం 10 రోజులు పొడిగించినందున పూర్తి స్థాయిలో అర్హులందరూ ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా చర్యలు కొనసాగిస్తామన్నారు. బీఎల్ఓలకు క్షేత్రస్థాయిలో బీఎల్ఏలు సహకరిస్తున్నట్లు చెప్పారు. డిఆర్ఓ పి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్కి సంబంధించి మనకు కొద్దిగా ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈరోజు 15/6/2026 నుంచి 24/7/2026 వరకు కూడా మనకి ఎక్స్టెండ్ చేస్తారు. టైంని ఎక్స్టెండ్ ఆల్మోస్ట్ మనకి ఒక 8 డేస్ అంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈరోజే వచ్చింది కాబట్టి. సో మన వరకు మన జిల్లా వరకు చూసుకుంటే సో టోటల్గా మనకి 100% కూడా మనం ఆల్మోస్ట్ ఈ జిల్లాలో మనం కంప్లీట్ చేసాము. ఈ మ్యాపింగ్ అంతా కూడా మనం కంప్లీట్ చేసాము. జిల్లాలో ఆల్మోస్ట్ మనకి మొత్తం పోలింగ్ బూత్స్ వచ్చేసి 1649 పోలింగ్ బూత్స్ ఉన్నాయి, పిఎస్లు ఉన్నాయి. అందులో 13,99,006 ఎలక్టోర్స్ ఉన్నారు మనకి ఇందులో. అండ్ మనకి డిజిటైజ్ చేసిందంతా కూడా ఆల్మోస్ట్ 100% కూడా మనం డిజిటైజ్ చేసాము. సో డిజిటైజ్ చేసిన దాంట్లో డెత్స్ కింద ఒక 40,737 వచ్చినాయి. పర్మనెంట్ షిఫ్టెడ్ కింద 23,000 వచ్చినాయి. ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు వేరే చోట, అవి కూడా 13,746 వచ్చినాయి. తర్వాత ఆబ్సెంటీ ఓటర్స్ కింద 51,460 వచ్చినాయి. సో అదర్స్ కింద 443 ఉన్నాయి. సో మొత్తం మీద ఇది టోటల్గా అన్నీ కలుపుకుంటే అదర్ దాన్ మ్యాపింగ్ వచ్చేటప్పటికి మనకి 1,29,411 ఉన్నాయి. సో మన పర్సంటేజ్ వచ్చేటప్పటికి 9.25% ఉంది. బట్ స్టేట్ పర్సెంట్ వచ్చేటప్పుడు 11 ఉంది. మనది ఇంకా దానికన్నా తక్కువే ఉంది. సో ఐ థింక్ మన ఆఫీసర్స్ అందరూ కూడా చాలా మట్టుకు అంటే అన్ని జిల్లాలో ముందు ఎక్కువ పర్సంటేజ్ ఉన్నప్పటికీ కూడా చివరి వరకు కూడా ఆబ్సెంటీ ఓటర్స్ వీళ్ళందరినీ కూడా మనము డిలే చేయించి ఇంకా ఫామ్స్ వస్తాయని చెప్పేసి అన్ని నియోజకవర్గాల్లో మనం మాట్లాడటం. తర్వాత బిఎల్ఏస్, బోత్ పార్టీస్ బిఎల్ఏస్ అండ్ ఆల్సో కొన్ని నేషనల్ పార్టీ బిఎల్ఏస్ వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు అటెండ్ అయ్యి మ్యాక్సిమం అందరూ కూడా పుష్ చేశారు. సో ఆల్ పొలిటికల్ పార్టీస్ని అందరినీ కూడా మా థ్యాంక్స్ చెప్తున్నాము. వాళ్ళు కూడా బాగా సహకరించారు. అందరూ కూడా ఫీల్డ్లో ఉండి మనకి ఈ ఎలక్ట్రోస్ డేటా అంతా కూడా మనకి ఇవ్వడం ద్వారా మనం 100% పూర్తి చేసుకోగలిగాము. ఇంకా ఈ 10 డేస్ ఉన్నాయి కాబట్టి ఈ లోపల ఇంకా ఏదన్నా మిస్ అయిన ఫామ్స్ ఈ పర్మనెంట్ షిఫ్టెడ్ కనుక వాళ్ళు మళ్ళీ రెస్పాండ్ అయ్యి వస్తే కనుక మళ్ళీ ఎడిట్ చేసుకుని మళ్ళీ వాళ్ళని అప్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ ఎవరి ఓట్లు కూడా డిలీట్స్ అనేది ఉండదు. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని డ్రాఫ్ట్ వస్తుంది. డ్రాఫ్ట్ వచ్చినప్పుడు డ్రాఫ్ట్లో నుంచి పర్మనెంట్గా ఉన్నవాళ్ళది డ్రాఫ్ట్ లేనప్పుడు లేదు నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పేసి అన్నవాళ్ళు ఫామ్ 6 మళ్ళీ పెట్టుకుని మళ్ళీ వాళ్ళు చేసుకోవచ్చు. లేదు అంటే కనుక నేను అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ అవుతాను అనుకున్న వాళ్ళు కూడా ఫామ్ 8 పెట్టి షిఫ్ట్ చేసుకోవచ్చు. మనకి తెలుసు అందరికీ ఎలక్షన్లో మొత్తం అంతా ఎలక్ట్రోల్ సిస్టంలో అంతా కూడా 3 ఫామ్స్ ఉంటాయి. ఒకటి ఫామ్ 6 ఉంటుంది ఫర్ న్యూ ఎన్రోల్మెంట్, ఫామ్ 7 ఉంటుంది ఫర్ డిలీషన్, ఫామ్ 8 ఉంటుంది ఫర్ చేంజ్ ఆఫ్ ప్లేస్. మొత్తం ఈ 3 ఫామ్స్లోనే మనకు రన్ అవుతుంది కాబట్టి ఎవరి ఓట్లు డిలీషన్స్ ఉండవు, ఎవరి ఏముండవు. ది ఓన్లీ మ్యాపింగ్ ఓట్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి 2002కి విత్ ది 2025కి వీటితో మ్యాప్ చేసి ఎవరెక్కడ ఉన్నారు ఏమున్నారని చూసుకోవడంతో పాటు డెత్స్ ఏమైనా ఉంటే కనుక డిలీట్ చేయడం అనేది ఇందులో ఎస్ఐఆర్లో భాగం కాబట్టి
సో ఈ ప్రక్రియ అంతా కూడా చాలా ట్రాన్స్పరెంట్గా జరిగింది. మనకు కూడా పేపర్లో కానీ వార్తల్లో కానీ ఎక్కడా కూడా ఏదన్నా అబ్రప్ట్గా జరుగుతుందని కానీ లేదంటే కనుక ఏదైనా ఒక రకమైనటువంటి విధిలో జరుగుతుంది, ఒక డీవియేటెడ్ వ్యూలో జరుగుతుందని కానీ ఎక్కడ కూడా మనకి ఈ రోజు వరకు కూడా మేజర్ కంప్లైంట్స్ ఏమీ రాలేదు. సో అంతా కూడా ఆఫీసర్స్ అందరూ కూడా ట్రాన్స్పరెంట్గానే ప్రతి బూత్లోనూ కూడా 4-3 ఆఫీసర్స్ని పెట్టి ఈ ప్రక్రియ అంతా కూడా మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామనే సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ ప్రెస్ మీట్లో చెప్పవలసిన అంశం ఏంటంటే ఇంకా మనకి ఒక 10 డేస్ టైం పెరిగింది కాబట్టి ఈ 10 డేస్లో మీరు ఎవరైనా సరే ఏదైనా మిస్ అయ్యామనుకున్నా లేదంటే కనుక పర్మనెంట్గా షిఫ్ట్ అయింది దాని విషయంలో మీరు మీ కరెక్ట్ డేటా ఇవ్వాలనుకున్నా, లాస్ట్ టైం మేము అందుబాటులో లేకపోయాము మీరు ఇప్పుడు వస్తామని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఎవరన్నా ఇట్లాంటిది ఏది ఉన్నప్పటికీ కూడా మీరు నియరెస్ట్ దగ్గరలో ఉన్నటువంటి బిఎల్ఓని మీరు కలిస్తే దెన్ ఆటోమేటిక్గా అవన్నీ కూడా అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 10 డేస్ కూడా దానికోసం ఉపయోగించుకోవాలని అందరికీ సిటిజన్స్కి ఎలక్టోర్స్కి అందరికీ తెలియజేస్తున్నాము. తమ జీవనోపాధి కోల్పోయేలా ఉన్న జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని కోరుతూ పొదిలిలో డాక్యుమెంట్ రైటర్లు పెన్ డౌన్ నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం వీధి నుండి జాయింట్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ రిజిస్ట్రార్కు వినతి పత్రం సమర్పించారు. బ్రిటిష్ కాలం నుండి జీవనోపాధిగా ఉన్న తమకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో తమ మనుగడకే ప్రశ్నార్థకంగా ఉందని సంఘం నాయకులు వరదరాయుడు అన్నారు. ఈ వృత్తి వల్ల తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కలుగుతోందన్నారు. దశాబ్దాలుగా డాక్యుమెంట్ రైటర్లుగా పనిచేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించి లైసెన్సులు మంజూరు చేయాలని, జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టినటువంటి 396 జీవో ప్రకారంగా మా దస్తావేజు లేఖల మనోవర్తి అంటే మా జీవనాధార వృత్తిని గవర్నమెంట్ వారు తొలగించే విధంగా ఉన్నారు. దాని విషయమై ఈ రోజున మేమందరం దస్తావేజు లేఖ పొదిలి సంఘం తరఫున పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రభుత్వం వారికి మేము చేసుకునే మనవి ఒకటే, దస్తావేజు లేఖల్ని నిరంతరంగా కొనసాగించాలని చూస్తున్నాము. ఇది ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నటువంటి వృత్తి ఇది. మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకుంటున్నాము. ప్రభుత్వం మీద ఆధారపడకుండా మా వంతుగా మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకుంటూ మేము కొంతమందికి ఎంప్లాయ్మెంట్ జీవనోపాధి ఇస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం వారు సౌజన్యంతో మా బాధను అర్థం చేసుకొని జీవో 396ని రద్దు చేసి మళ్ళీ పూర్వ పద్ధతినే మేము చేపట్టాల్సిందిగా కోరుచున్నాము. మాకు కూడా లైసెన్సులు ఇప్పించి గవర్నమెంట్ వారితో అనుసంధానంగా చేయాల్సిందిగా. చీరాల మండలం విజయలక్ష్మీపురంలోని 19వ నంబర్ రేషన్ దుకాణం నుండి అక్రమంగా 7.5 క్వింటాళ్ల బియ్యం మినీ లారీలో తరలిస్తున్నారనే సమాచారంతో జిల్లా పౌర సరఫరాల అధికారి జగన్మోహన్ రావు, ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఓంకార్లు సంయుక్తంగా దాడి చేసి పట్టుకున్నారు. వాహనంతో పాటు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. ఇక్కడ షాప్ నెంబర్ 19 ఆవుల శాతకు సంబంధించిన షాప్ నెంబర్ 19 బియ్యము అక్రమంగా బయట తరలించేందుకు ఒక వెహికల్ లోడ్ చేస్తున్నారు. ఆ వెహికల్ను మేము చెక్ చేయగా అందులో 7.50 క్వింటాలు బియ్యం ఉన్నాయి. అదేవిధంగా షాప్ను తనిఖీ చేయగా 19 క్వింటాల బియ్యం ఎక్కువ ఉన్నాయి. దాదాపు 86 ప్యాకెట్ల చక్కెర కూడా ఎక్కువగా ఉంది. వీళ్ళంతా కారుదారుల నుంచి అంటే కొనుగోలు చేసి బయటికి అక్రమ రవాణా చేస్తున్నట్టు దీన్ని చూస్తే అర్థమవుతుంది. కాబట్టి కార్డుదారులు కూడా ఎవరే కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే పీడిఎస్ రైస్ కానీ చక్కెర కానీ సంబంధించి వాళ్ళు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎఫీ షాప్ డీలర్లు కూడా కార్డుదారులకు దగ్గర నుంచి డబ్బులకు కొనుగోలు చేయడం కానీ ఈ విధంగా అక్రమ రవాణా చేస్తే మాత్రం సివిల్ సప్లైస్ శాఖ తరఫున కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తారు. విద్యుత్ శాఖ పనితీరుతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అద్దంకి వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆరోపించారు. మంత్రి కార్యాలయం నుండి సిఫారసు లేఖ తీసుకువస్తేనే కొత్త ట్రాన్స్ఫారాలు, విద్యుత్ కనెక్షన్లు ఇస్తామని ఇబ్బందులు పెడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు.
రైతులకు మేలు చేస్తామంటే తెలుగుదేశం పార్టీ వారి కాళ్ళు మొక్కడానికైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా రైతుల ఇబ్బందులను పరిష్కరించకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. మంత్రి గారికి ఒకటే అడుగుతున్నాను, పేపర్ మీద లెక్కలు చెప్పడం చాలా సులభంగా ఉంటుంది, కానీ మీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచకాలకి అడ్డుకట్ట గనక వెయ్యకపోతే 100కి 100% ఏ విధంగా మీరు ప్రజల చేతిలో దెబ్బతింటానికి సిద్ధంగా ఉంటారో మీరే చూస్తారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి రైతులకి మేలు చేయాలి అనే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గట్టిగా నినాదిస్తున్నాం. దాంతోపాటు సంబంధితమైనటువంటి విద్యుత్ అధికారులను కూడా రిక్వెస్ట్ అనుకోండి, హెచ్చరిక అనుకోండి, దీన్ని ఎంత తొందరగా ఈ సమస్యని పరిష్కరించి రైతులకు మేలు చేస్తారో అంత త్వరగా చేయండి. లేదు అంటే మటుకు డెఫినెట్గా మేము తీసుకోబోయేటటువంటి స్టెప్స్ రైతుల పక్షాన ప్రజల కోసం ఉంటాయని బలంగా మీ అందరికీ చెప్తున్నాను. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరి సాగు చేయవద్దని మండల వ్యవసాయాధికారి కొర్రపాటి వెంకటకృష్ణ సూచించారు. ధర్మవరం, శంకవరప్పాడు గ్రామాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావం వల్ల తక్కువ వర్షపాతం నమోదవుతోందని, బోర్ల కింద వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీపై కందులు, మినుములు అందిస్తున్నామన్నారు. ఉద్యాన అధికారిని దీప్తి, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, వ్యవసాయ విస్తరణ అధికారి కోటేశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు శేషయ్య, రాణి తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్పీ నుంచి వాటర్ కూడా రాకపోవచ్చు. కాబట్టి మనం వరికి ప్రత్యామ్నాయంగా మన అపరాధ పంటలు కానీ, మొక్కజొన్నలు కానీ, గోధుమలో కొద్దిగా మొక్కజొన్న, గోరు లేని వాళ్ళు అపరాధ పంటలు వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. దానికి సంబంధించి మనం ప్రభుత్వం ఏంటంటే మినుములు, కందులు కూడా రైతు మీద ఉన్నాయి. అలానే మినీ కిట్స్ కూడా ఉచితంగా ఇచ్చేయడం, 10 కిట్స్ ఇచ్చారు, అవి కూడా ఇస్తాము. ఈ కందులు, మినుములు సాగు చేస్తున్న రైతులు శాసనం తెలిస్తే మీరు ఎవరెవరు వేస్తున్నారు అయితే కంపల్సరీగా వేయాలి, తీసుకున్న తర్వాత వేయాలి, వాళ్ళు మనం సప్లై చేయడం జరుగుతుంది. ఇంకా మనకి ఈ పిఎండిఎస్ కిట్స్ అని చెప్పేసి దాదాపు పచ్చిరొట్టు జిగులు, దళములు, పిల్లిబెస్లు ఇవి కూడా ఇచ్చాము. అవే కాకుండా పిఎండిఎస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. ఘనంగా మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు జయంతి. దామచల్ల సేవలను కొనియాడిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, దామచల్ల సత్య. ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే డీలర్ల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించిన కలెక్టర్ రాజాబాబు. అధికంగా యూరియా వాడటం వల్ల ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడి. మాజీ మంత్రి దామచల్ల ఆంజనేయులు విలువలతో కూడిన రాజకీయం చేశారన్న ఇన్ఛార్జి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఒంగోలులో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు. డి న్యూస్లో నేటి మాట. అర్థం చేసుకునే బంధం తోడుగా ఉంటే జీవితం బాగుంటుంది. ఎందుకంటే ఇష్టపడ్డం తెలిసిన మనసుకి ఇబ్బంది పెట్టడం తెలియదు కనుక. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.